అందరం మన హృదయంలో సిద్ధపరచుకుందాం. అందరం కళ్ళు మూసుకొని తలలు వంచి ఇంత మట్టుకు దేవుణ్ణి స్తుతించి ఆరాధించి, మరి మన స్తుతులపై మన ఆరాధనలపై ఆసీనుడుగా ఉండి మహిమ ఘనత ప్రభావములు పొందుకున్నాడని విశ్వసిస్తూ ఈ సమయంలో మరి దేవాది దేవుడు మనతో మాట్లాడబోతుండగా మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ప్రియులారా, పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవా మాకు గ్రహింపునివ్వండి అయ్యా అని చెప్పి దేవాది దేవుని అడుగుదాము, ప్రార్థిస్తున్నాము. మహోన్నతుడ సర్వాధికారి మా గొప్ప దేవానికి స్తోత్రం. తండ్రి, మరి ఇంతమట్టి దాకా మా స్తుతులు మా ఆరాధనలంతటిలో కూడా మీరే అత్యధికమైన మహిమ ఘనత ప్రభావములు పొందుకున్నారని నమ్ముతున్నాను దేవా. మరి ఈ సమయంలో నీ ప్రియులందరూ కూడా మీ యొక్క అమూల్యమైన ప్రాణము చేత, మీ ప్రియ కుమారుడి ప్రాణము చేత వెలపెట్టి మీ సొత్తైన ప్రజలుగా చేసుకున్న నీ ప్రజలందరితో, విశ్వాసులందరితో మీరు మాట్లాడమని అడుగుతున్నానయ్యా. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి తండ్రి. మరి మీ అమూల్యమైన వాక్కుల చేత మనల్ని బలపరచండి. ప్రేమ స్వరూపి అయిన మా తండ్రి, మరి మీ ప్రేమ ద్వారా ప్రతి బిడ్డను హత్తుకోమని మీ ఆత్మను గుమ్మరించి ప్రతి చోట ప్రభు ఈ వాక్యం వింటున్న బిడ్డలందరూ కూడా అటు యొక్క సమాధానాన్ని, అటు ఆశీర్వాదాలను పొందుకునే కృప మీరే అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ప్రియులారా, గడిచిన గుడ్ ఫ్రైడే, ఈస్టర్ మరి ముగించుకొని మరొక ఆదివారము దేవుడు మనకిచ్చిన ఈ యొక్క కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి షట్ డౌన్ ఇంకొక 2 వారాలు పొడిగించినందున ఈ విధంగా టీవీ కార్యక్రమం ద్వారా మరొకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు చూపించిన అద్భుతమైన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి గుడ్ ఫ్రైడే రోజు మనం నేర్చుకున్నాము రక్తము యొక్క ప్రాముఖ్యత, రక్తంలో జీవము, ఆ జీవము ద్వారా మరి పరలోక రాజ్యానికి వారసులుగా ఎలా అయ్యున్నామో నేర్చుకున్నాము. మరి పునరుద్ధానంలో ఈస్టర్ రోజు యేసు ప్రభువారు సిలువలో మనకు విజయోత్సవాన్ని ఇచ్చి సాతానుని నిరాయుధులుగా చేసి దేవుని కుమారులుగా అధికారం ఇచ్చి ఆయన రాజ్య నివాసులుగా మనల్ని తనతో పాటు తండ్రి కొడి పరుషంన కూర్చుండబెట్టిన సంగతిని కూడా మనం గ్రహించాం. మరి యేసు ప్రభువారి మరణము, యేసు ప్రభువారి పునరుద్ధానమును, యేసు ప్రభువారు పునరుద్ధానమై లేచి పరలోక రాజ్యానికి ఆరోహణమై వెళ్ళకముందు యేసు ప్రభువారు పలికిన కొన్ని మాటలు, అంటే ఆయన మరణం తర్వాత పునరుద్ధానం తర్వాత యేసు ప్రభువారు తండ్రి యొద్దకు వెళ్ళటకు ముందు, ఆరోహణమై వెళ్ళకముందు యేసు ప్రభువారు పలికిన కొన్ని మాటల్ని ధ్యానిస్తూ ఈరోజు అంశంలోకి వెళ్దాం ప్రియులారా. మరి యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 7వ వచనం. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 7వ వచనం నుండి. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. యేసు ప్రభువారు ఏంటండి? యేసు ప్రభువారి మనకు మార్గము, సత్యము, జీవమును నేనే అన్నారు. సో మార్గము, సత్యము, జీవమును నేనే అన్నారు. సో ఇప్పుడు యేసు ప్రభువారి రక్తం ద్వారా మనం జీవాన్ని పొందుకున్నాము. ఇప్పుడు మార్గము, సత్యము, యేసు ప్రభువారు అంటున్నారు, నేను మీతో ఒక సత్యము చెప్పుచున్నాను. నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. యేసు ప్రభువారు శిష్యులతో మాట్లాడుతూ అంటున్నారు, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయనను మీ యొద్దకు పంపుదును. యేసు ప్రభువారు నేను మీతో ఒక సత్యం చెప్పుచున్నాను అంటే ఈ మాటను మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఈ మాటను చాలా జాగ్రత్తగా సీరియస్గా తీసుకోవాలి. ద ట్రూత్, ద గాడ్ హిమ్సెల్ఫ్ ఈస్ సేయింగ్, ఐఎమ్ సేయింగ్ యూ ద ట్రూత్. నేను మీతో సత్యం చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోతే మీకు ప్రయోజనకరం అంటున్నాడు. నేను వెళ్ళకపోతే ఆదరణకర్త అంటే ఎవరండి ఆదరణకర్త అంటే? ఇప్పుడు యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 16వ వచనంలో యేసు ప్రభువారు అంటారు ఆదరణకర్త అంటే ఎవరో చూద్దాము.
నేను తండ్రిని వేడుకొందును, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై, ఆయన వేరొక ఆదరణకర్తను, ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును, సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. యేసుప్రభు వారి మాటలు చాలా జాగ్రత్తగా మనము ధ్యానించినట్లయితే యేసుప్రభు వారు అంటున్నారు, నేను మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండలేను. ఇప్పుడు నేను వచ్చి నా పని నేను ముగించాను. సిలువలో చేయాల్సిన యాగమును నేను చేశాను. పునరుద్ధానుడిగా లేచి మీకు నిత్య జీవం ఇచ్చాను. మిమ్మల్ని నా నీతిగా మార్చుకున్నాను, పరిశుద్ధుడిగా చేసుకున్నాను, నా రాజ్య నివాసులుగా చేసుకున్నాను అని చెప్పి యేసుప్రభు వారు చెప్తూ అంటున్నారు, ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళిపోతే మీకు మేలు. నేను చెప్తున్నది సత్యము, జాగ్రత్తగా గమనించండి. నేను వెళ్ళిపోతే మీకు మేలు. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త ఈ లోకానికి రాడు. నేను వెళ్ళి ఆయనను పంపిస్తాను. ఆదరణకర్త అంటే ఎవరు? సత్యస్వరూపియగు ఆత్మ. ప్రియులారా, మరి యేసుప్రభు వారి మరణము, యేసుప్రభు వారి పునరుద్ధానము, యేసుప్రభు వారి ఆరోహణమై వెళ్ళకముందు మరి ఇంకొక అంశం ఏదైనా ఉందే మనం నేర్చుకోవాల్సింది, సంఘం అంతా తెలుసుకోవాల్సింది అంటే అది పరిశుద్ధాత్మను గూర్చిన అంశం. ప్రియులారా, ద టాపిక్ ఆఫ్ హోలీ స్పిరిట్, ద పర్సనాలిటీ ఆఫ్ హోలీ స్పిరిట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ద చర్చ్. ఎందుకంటే యేసుప్రభు వారు అంటున్నారు, నేను వెళ్ళిపోయి ఇంకొక ఆదరణకర్తను పంపిస్తానంటున్నారు. అంటే యేసుప్రభు వారి స్థానాన్ని తీసుకోవడానికి, యేసుప్రభు వారి పొజిషన్ తీసుకోవడానికి దేవుడు, యేసుప్రభు వారు అంటున్నారు, వేరొక ఆదరణకర్త, పరిశుద్ధాత్మ సహాయకుడు. ఇంగ్లీష్లో అయితే ద హెల్పర్ అని రాస్తుంది, తెలుగులో ఆదరణకర్త. ఇంకొక సహాయకుని నేను పంపించబోతున్నాను. ఆయన ఎల్లప్పుడూ మీతో ఉంటాడు. యేసుప్రభు వారు 33.5 సంవత్సరాలు, దానిలో 3.5 సంవత్సరాల పరిచర్య, ఆయన చేయాల్సిన పరిచర్య అంతా ఇక్కడ ముగించి ఆయన వెళ్ళిపోతూ మనతో ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన పరిశుద్ధాత్మను ఈ లోకానికి పంపించబోతున్నాడు. ఎప్పుడు ఇది యేసుప్రభు వారు ఆరోహణమై వెళ్ళకముందు చెప్తున్న మాటలు. మరి శిష్యులతో కూడా అదే మాట అన్నాడు, నేను వెళ్ళిపోతున్నాను, మీరు తొందరపడి వెళ్ళి సువార్త ప్రకటించకండి. మీరు పరిశుద్ధాత్మను గురించి కనిపెట్టి ఇక్కడే ఉండండి. ఆయన మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు గనక మీరు యూదా, సమరయ్య, బూది గంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారు. ఆయన మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. ఆయన లేకుండా మీరు ఏం చేయొద్దు అని చెప్తున్నాడు. అంటే పరిశుద్ధాత్మ ఆదరణకర్త, సహాయకుడు మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన అంశం. ప్రియులారా, ఎందుకు నేను చెప్తున్నాను ప్రాముఖ్యమైన అంశం అంటే, ఈరోజు యేసుప్రభు వారి జీవితంలో నుండే నేను ఉదాహరణలు తీసుకుంటాను. పరిశుద్ధాత్మదేవుడు ఎంత ప్రాముఖ్యమో ఒక విశ్వాసికి, పరిశుద్ధాత్మదేవుడు ఎంత ప్రాముఖ్యమో సంఘానికి. మరి యేసుప్రభు వారి ఉదాహరణలు తీసుకున్నట్లయితే, యేసుప్రభు వారు జన్మించడం మనం గమనిస్తే ఎలా జన్మించాడండి? గాబ్రియేలు దూత పరలోక రాజ్యం నుండి వచ్చి మరియతో అనింది, దయాప్రాప్తురాలా, నీకు శుభము, నువ్వు కుమారునికి జన్మనివ్వబోతున్నావు అంటే ఆమె ఆశ్చర్యపడింది. నాకు ఇంకా వివాహం కాలేదు అంటే అప్పుడు గాబ్రియేలు దూత చెప్పిన మాట, పరిశుద్ధ ఆత్మ దేవుడు నిన్ను ఆవరించును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధ ఆత్మ దేవుడు నిన్ను ఆవరిస్తాడు. ఈ యొక్క పుట్టుక లేదా నువ్వు ఇవ్వబోతున్న బర్త్ మామూలు మనుషుల సంబంధమైన జన్మ కాదు. నువ్వు ఇవ్వబోతుంది పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కమ్ముకుంటాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరిస్తుంది అన్నాడు ప్రియులారా. సో యేసుప్రభు వారు జన్మించింది కూడా ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా. సో ద బర్త్ ఆఫ్ జీసస్ వాస్ బై హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా యేసుప్రభు వారు జన్మించారు. ఇది యేసుప్రభు వారి జీవితంలో మొట్టమొదటి కార్యము. సో ఈ లోకంలో క్రీస్తు మన ప్రభువు జన్మించింది పరిశుద్ధాత్మ ద్వారా. దాని తర్వాత మనం గమనిస్తే యేసుప్రభు వారు 30 సంవత్సరాలు ఆయన ఏం చేశాడన్నది మనకు ఒక లిస్ట్ ఏం లేకపోయినప్పటికీ, ఆయన పరిచర్య ప్రారంభం కాకముందు బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చి యోర్దాను నదిలో ఆయన నీటి బాప్తిసం తీసుకొని, సమస్త నీతిని జరిగించడానికి నీటి బాప్తిసం తీసుకొని ఆయన లేచి బయటికి రాగానే పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన మీదికి వచ్చింది ప్రియులారా. ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడిగా నింపబడి ఉన్నాడు.
జన్మించినది పరిశుద్ధాత్మతోనే. ఆయన బ్యాప్తిసం, నీటి బ్యాప్తిసం తీసుకొని సమస్త నీతిని నెరవేర్చడానికి నీటి బ్యాప్తిసం పొందుకొని వెలుపలికి రాగానే పరలోక రాజ్యం నుండి పరిశుద్ధాత్మ పావురం వలె వచ్చి యేసుప్రభు వారి మీద లేదా యేసుప్రభు వారిని నింపడం, ఆయన పరిశుద్ధాత్మ పూర్ణ అవ్వడం, ఆకాశం తెరవబడి ఈయన నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక గొప్ప మాట స్వరం మనం వింటున్నాం. సో యేసుప్రభు వారు పరిశుద్ధాత్మతో జన్మించడం మాత్రమే కాదు, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. అది మొదలుకొని ఆయన పరిచర్యను మనం గమనిస్తే వాక్యం నుండి వస్తాం ప్రియులారా. అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 38వ వచనం, ఆయన పరిచర్యను గమనిస్తాం. యెషయా గ్రంథంలో కూడా ఇదే మాటలు మాట్లాడతారు. యేసుప్రభు వారు ఒకరోజు సమాజ మందిరంలో ఇలా కూడుకున్నప్పుడు ఆయనకు మరి యెషయా గ్రంథం అప్పగించబడ్డప్పుడు ఆయన తెరిచి చదువుతున్న మాటలు కూడా ఇదే. అపోస్తుల కార్యము 10వ అధ్యాయం, ఇది మత్తయి, మార్కు, లూకా రాసిన సువార్తలు మనం చూస్తాము. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 38వ వచనం, అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెను అనున్నదే. ఏంటండి, మరొకసారి చూస్తున్నాము. అది ఏదనగా యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించిననున్నదే. సో యేసు ప్రభు వారిని దేవుడు పరిశుద్ధాత్మతోను అభిషేకంతో ఏం చేశాడండి? అభిషేకించాడు. దేవుడు ఆయనకు తోడయుండెను గనక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. యేసుప్రభు వారిని దేవుడు ఎలా అభిషేకించాడు? పరిశుద్ధాత్మతో, శక్తితో అభిషేకించాడు. యేసుప్రభు వారు కూడా అదే అన్నారు ప్రియులారా, దేవుడు నన్ను పరిశుద్ధాత్మతో నింపాడు. ద గాడ్ హెస్ అనాయింటెడ్ మీ టు ప్రీచ్ ద గాస్పెల్ టు ద పూర్. బీదలకు సువార్తను ప్రకటించడానికి దేవుడు నన్ను అభిషేకించాడు. చెరసాల్లో ఉన్నారని విడిపించడానికి, రోగగ్రస్తులను స్వస్థపరచడానికి దేవుడు నన్ను అభిషేకించాడు. సో పరిశుద్ధాత్మ అభిషేకము యేసు ప్రభు వారు పరిచర్యలో కూడా పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే యేసు ప్రభు వారు పరిచర్య జరిగించారు. దాని తర్వాత మనం గమనిస్తే యేసు ప్రభు వారి పరిచర్య ముగించిన తర్వాత, ఆయన సిలువ వేయబడి మరణించిన తర్వాత యేసు ప్రభు వారిని పునరుద్ధానుడుగా లేపినది కూడా పరిశుద్ధాత్మ దేవుడే. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో, యేసుని మృతుల్లో నుండి లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల చావునకు లోనైన మీ శరీరంలోను కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయని రాసు. సో యేసుని మృతుల్లో నుండి లేపిన వాని ఆత్మ అంటే యేసు ప్రభు వారు పునరుద్ధానుడు కావడానికి కూడా పరిశుద్ధాత్మ దేవుని సహాయమే. దాని తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక సెలవిస్తున్నట్లుగా, యేసు ప్రభు వారు పరలోక రాజ్యంలో తన స్వరక్తము చేత ఆ అర్పణను దేవుని సన్నిధిలో అర్పించినప్పుడు ఎలా చేస్తాడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, తాను దేవునికి నిర్దోషిగా నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొని, నిత్యుడగు ఆత్మ ద్వారా. సో నేను మొట్టమొదటిగా చెప్పినట్లుగా యేసు ప్రభు వారి మరణము, యేసు ప్రభు వారి పునరుద్ధానము తర్వాత సంఘానికి ప్రాముఖ్యమైన అంశం ఏదన్నా ఉందయ్యా అంటే, యేసు ప్రభు వారు వెళ్ళిపోయి యేసు ప్రభు వారి స్థానాన్ని తీసుకోవడానికి ఈ లోకానికి వచ్చిన పరిశుద్ధ ఆత్మ దేవుని గురించి ప్రియులారా. ఇఫ్ యూ డోంట్ రికగ్నైజ్ ద పర్సనాలిటీ ఆఫ్ హోలీ స్పిరిట్ ఇన్ అవర్ లైఫ్స్, దెన్ వీఆర్ లివింగ్ ఏ రిలీజియన్. ఈ శరీరం, ఈ దేహము జీవం లేకుండా మృతం ఎలా ఉంటుందో, పరిశుద్ధాత్మ లేకుండా క్రైస్తవ్యం కూడా ఒక మతం ప్రియులారా. మరి నిజమైన క్రీస్తు మార్గంలో జీవించాలి అనుకుంటే పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సహాయము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క రోల్ మన జీవితంలో చాలా ప్రాముఖ్యం. యేసు ప్రభువారి జననం మొదలుకొని, యేసు ప్రభువారు బాప్తిసము, యేసు ప్రభువారి పరిచర్య, యేసు ప్రభువారు పునరుద్ధానం, యేసు ప్రభువారి అర్పణ నిత్యుడగు ఆత్మ ద్వారానే జరిగింది. అంటే వితౌట్ హోలీ స్పిరిట్ జీసస్ డిడ్ంట్ డూ ఎనీథింగ్. మరి దేవాది దేవుని కుమారుడికే పరిశుద్ధాత్మ అంత అవసరమైతే, పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య అంత అవసరమైతే, ఈరోజు విశ్వాసిగా నీ జీవితంలో, నా జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని ప్రాముఖ్యత చాలా ఎక్కువ ప్రియులారా. ఈరోజు మీరు గమనిస్తున్నారని నేను నమ్ముచున్నాను.
పరిశుద్ధాత్మ దేవుడు మీకు గ్రహింపునిస్తాడని నమ్ముచున్నాను. ఆ దేవాది దేవుని కుమారుడు, ఈ లోకానికి అద్వితీయ కుమారుడు, మొట్టమొదట ఏకైక కుమారుడిగా ఉన్న యేసు ప్రభు వారి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రాముఖ్యం. అలాంటిది ఈరోజు దేవుని కుమారులుగా అధికారం పొందుకున్న మనము, దేవుని పిల్లలుగా అధికారం పొందుకున్న మనము పరిశుద్ధాత్మ లేకుండా మనం జీవించలేము. అందుకొరకు యేసు ప్రభు వారు ఏమన్నారండి? నేను మీకు ఒక సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుటయే మీకు ప్రయోజనకరం అన్నాడు. ఏమండి, యేసు ప్రభు వారు నేను సత్యం చెప్తున్నానని ఎందుకు చెప్పాలండి? నేను మీకు ఒక మాట చెప్తాను వినండి అని కూడా చెప్పచ్చు. కానీ నేను మీకు సత్యం చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటమే మీకు ప్రయోజనకరం అంటున్నాడు. మరి యేసు ప్రభు వారే ప్రయోజనకరం అన్నాడంటే ప్రతి విశ్వాసికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రయోజనకరం. నేను వెళ్ళకపోతే ఆదరణకర్త, సహాయకుడు పరిశుద్ధాత్మ ఈ లోకానికి రాడు గనక నేను వెళ్ళి తండ్రిని వేడుకుంటాను, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు. యేసు ప్రభు వారు మన దగ్గర ఎల్లప్పుడూ లేరు. ఆయన పరిచర్యను ముగించి మన జీవితంలో మనకి ఇవ్వాల్సినవి ఇచ్చి, పరలోక రాజ్యం నుండి ఆయన తీసుకొచ్చినవన్నీ కూడా, దైవత్వానికి సంబంధించినవన్నీ కూడా మనకి ఇచ్చి, దైవత్వానికి సంబంధించిన నిత్య జీవము, దైవత్వానికి సంబంధించిన ప్రేమను మన మీద గుమ్మరించి, దేవునికి సంబంధించిన కృపను మన మీద గుమ్మరించి, దేవునికి సంబంధించిన నీతిని మనకిచ్చి, దైవత్వానికి సంబంధించిన పరిశుద్ధతను మనకిచ్చి, దేవుని పిల్లలుగా మనకు అధికారం ఇచ్చి, ఆయన చేయాల్సిన పరిచర్య చేసి, ఆయన అహరోనమై వెళ్ళిపోయి మనతో ఎల్లప్పుడూ ఉండటానికి వేరొక ఆదరణకర్త, సత్య స్వరూపియగు ఆత్మ, పరిశుద్ధాత్మను ఈరోజు నీ కొరకు నా కొరకు లోకంలోకి పంపించాడు. నీ కొరకు నా కొరకు పరిశుద్ధాత్మ దేవుడి లోకానికి వచ్చాడు. యేసు ప్రభు వారి జీవితంలో పరిశుద్ధాత్మ లేకుండా ఏ కార్యం జరగకపోతే ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో మనం పొందుకున్న దైవత్వం యొక్కవన్నీ, యేసు ప్రభు వారు మనకిచ్చి వెళ్ళినవన్నీ కూడా ఈ లోకంలో జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలి. ఎలా అని మీరు నన్ను అడగొచ్చు. యేసు ప్రభు వారు ఒకరోజు మాట్లాడుతున్నారు, శరీరం నుండి పుట్టినది శరీరమును, ఆత్మ నుండి పుట్టినది ఆత్మనై ఉన్నది అన్నాడు. పిల్లలు, మనము తల్లిదండ్రుల ద్వారా ఈ శరీరాన్ని పొందుకుంటున్నాము. శరీరం నుండి పుట్టినది శరీరము. ఈ లోకంలో ఈ శరీరం నుండి పుట్టిన మనము ఈ లోకంలో జీవించడానికి మన గురించి కేర్ తీసుకోవడం, మనకు అన్నీ నేర్పించడం ఎవరు చేశారండి? శరీరం నుండి జన్మనిచ్చిన మన తల్లిదండ్రులే మనకు అన్ని విషయాలు నేర్పించారు, పోషించారు, మన గురించి శ్రద్ధ వహించారు. ఈ లోకంలో ఎలా జీవించాలో, ఏం మాట్లాడాలో, ఏ లాంగ్వేజ్ మాట్లాడాలో, ఏం ధరించుకోవాలి, ఏం తినాలి, ఎలా తినాలి, ప్రతిదీ మనకు నేర్పించారు. శరీర సంబంధంగా శరీరానికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు. పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది, మనము ఆత్మ మూలంగా జన్మించాము. క్రొత్తగా జన్మించడం అంటే ఆత్మలో క్రొత్తగా పరిశుద్ధాత్మ ద్వారా జన్మించడం. అంటే ఒక విశ్వాసి జీవితము ఎలా ప్రారంభించబడుతుందయ్యా అంటే, యేసు ప్రభు ద్వారా పాత జీవితం గతించిపోయి అదే యేసు ప్రభు ద్వారా నిత్య జీవం పొందుకొని ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా క్రొత్తగా జన్మిస్తున్నాం మన ఆత్మలో. ఇప్పుడు మరి దైవ లక్షణాలన్నీ పొందుకున్న ఒక విశ్వాసి పరలోక రాజ్య సంబంధమైన విషయాలన్నీ మనకు ఎవరైనా నేర్పించాలయ్యా అంటే పరలోక రాజ్యం నుండి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తాడు. ఈ లోకంలో శారీరకంగా తల్లిదండ్రులు అన్నీ నేర్పిస్తున్నారు. పరలోక రాజ్య విషయాలన్నీ మనకు నేర్పించాలి, అర్థం కావాలి అంటే పరిశుద్ధాత్మ లేకుండా మనకు అర్థం కాదు ప్రియులారా. అందుకొరకు యేసు ప్రభు వారు మనకు సహాయకుడిగా, ఆదరణకర్తగా, ఎల్లప్పుడూ మనతోనే ఉండుటకు పరిశుద్ధాత్మను పంపించాడు. ఆయన ఎక్కడుంటాడు చూద్దాము. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 16-17 వచనాలు మళ్ళీ చదువుదాము. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు. అండర్లైన్ చేసుకోండి ఆ మాటను, ఎల్లప్పుడూ ఉండుటకు. ఈరోజు భూమి మీద యేసు ప్రభు వారి స్థానాన్ని తీసుకుంది ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఎంతకాలం ఇక్కడ ఉంటాడు? ఎల్లప్పుడు. మనం ఈ లోకంలో ఉన్నంతసేపు, విశ్వాసులు ఉన్నంతసేపు ఎల్లప్పుడు ఇక్కడే ఉంటాడు ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అంటాడు, మనము ఈ లోకంలో లేదా థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ అంటిల్ ద రిడెంప్షన్ ఆఫ్ అవర్ బాడీ, మన విమోచనం వరకు, మన శరీరం విమోచించబడే వరకు పరిశుద్ధాత్మలో ముద్రింపబడి ఉన్నాము అని. ఈ శరీరంలో విమోచించబడు వరకు,
అంటే టిల్ అవర్ లాస్ట్ థింగ్ ఆన్ దిస్ ఎర్త్, ఈ భూమి మీద ఈ శరీరాన్ని విడిచి వెళ్ళే వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే ఉంటాడు ప్రియులారా. ఇప్పుడు ఏమన్నాడు యేసుప్రభు వారు, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను. ఆయన వేరొక ఆదరణకర్త. అప్పటి వరకు శిష్యులకు ఈ లోకానికి అంతా యేసుప్రభు వారి ఆదరణ, కానీ వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను, సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. యేసు ప్రభు వారు ఎవరి శిష్యుల్లోన లేరు ప్రియులారా, శిష్యులతో ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అడ్వాంటేజ్ ఏంటయ్యా అంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనతో నివసిస్తున్నా లేదా మనతో ఉన్న ఉపయోగం ఏంటయ్యా అంటే, ఆయన మనతో కూడా ఉంటాడు, మనలో నివసిస్తాడు. అందుకొరకు యేసు ప్రభు వారు ఈ శరీరాన్ని పరిశుద్ధంగా తన రక్తంతో కడిగాడు. పరిశుద్ధాత్మ దేవుడు జీవించడానికి అనుకూలంగా దీని ఆలయంగా మార్చాడు. అందుకొరకు పరిశుద్ధాత్మ దేవుడు మీతో కూడా ఉంటాడు, మీలో నివసిస్తాడు. ఆయన మీతో కూడా ఉండును, మీలో నివసించును. సో పరిశుద్ధాత్మ ఎక్కడున్నాడండి ఈరోజు? ప్రతి విశ్వాసితో ఉన్నాడు. విశ్వాసం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని గ్రహిస్తాడో, అయ్యా యేసుక్రీస్తు ప్రభు వారి స్థానాన్ని తీసుకోవడానికి లోకానికి వచ్చిన ఆదరణకర్త, సహాయకుడా, పరిశుద్ధాత్మదేవ, త్రిత్వము తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఒకడైన పరిశుద్ధాత్మదేవుడు, అయ్యా నా జీవితంలోకి రాను అడగగానే ఆయన నీలో నివసించడానికి వచ్చాడు. పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన నీవు నేను, క్రొత్తగా జన్మించిన నీవు నేను ఆత్మలో, ఆయన లేకుండా పరలోక రాజ్య విషయాలు అర్థం కావు. యేసుప్రభు వారు కూడా శిష్యులతో చెప్పారు, అనేక సంగతులు మీకు నేను చెప్పాలి కానీ మీరు సహించలేరు, ఆయన వెళ్ళిపోకముందు అన్న మాటలు. కానీ ఎప్పుడైతే ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడో, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. సో ఈరోజు ఈ యొక్క పరిశుద్ధ లేఖనాలలోని గ్రహింపు, పరలోక రాజ్య విషయాలకు సంబంధించిన గ్రహింపు, పరలోక రాజ్యానికి సంబంధించిన ప్రతి విషయాన్ని మనం గ్రహించాలి అంటే పరిశుద్ధాత్మ లేకుండా గ్రహించలేము. ఈ గ్రంథ రచయిత పరిశుద్ధాత్మ దేవుడే, పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి రాయబడింది. మరి ఆయన మనలోన లేకపోతే, దీన్ని మానవ తెలివితో మానవ జ్ఞానంతో చదివితే దెర్ విల్ బి ఎర్రర్. ఎప్పుడు దారి తప్పిపోతుంటాం, మామూలు మనుషుల్లాగా అర్థం చేసుకుంటాం, దేవుని శక్తిని తక్కువ చేసి చూస్తుంటాం. కానీ ఎప్పుడైతే ఈ గ్రంథ రచయిత, ఈ గ్రంథకర్త నీలో నాలో నివసించడానికి వచ్చాడో, ఆయన నువ్వు అంగీకరించి, అయ్యా యేసుప్రభు వారి స్థానాన్ని తీసుకోవడానికి వచ్చిన పరిశుద్ధ ఆత్మదేవా, నన్ను నడిపించడానికి వచ్చిన దేవా, నాకు సహాయం చేయడానికి ఆదరించడానికి వచ్చిన పరిశుద్ధ ఆత్మదేవా, నాలోనికి రా అని ఎప్పుడైతే నువ్వు ఆయన్ని స్వీకరిస్తావో, ఆయన వెంటనే నీతో ఉండడానికి, ఎల్లప్పుడూ ఉండడానికి ఆయన నీ శరీరాన్ని తన ఆలయంగా మార్చుకుంటాడు. ప్రియులారా, ఇంతకుముందు నేను చెప్పినట్లుగా యేసు ప్రభు వారు జన్మించింది పరిశుద్ధాత్మతో. ప్రతి విశ్వాసి జన్మించుతుంది పరిశుద్ధాత్మతోనే. క్రొత్తగా జన్మించడము అంటే ఆత్మలో జన్మించడం. సో మనము దేవుని మూలంగా జన్మించామని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ మూలంగా జన్మిస్తున్నాం. మరి యేసు ప్రభు వారు జన్మించింది పరిశుద్ధాత్మతో అయినప్పటికీ కూడా బాప్తిసంలో ఎవరు అవసరమైందండి? పరిశుద్ధాత్మ దేవుడి చేతనే బాప్తిసం పొందుకున్నాడు. ఆయన నీటి బాప్తిసం నుండి బయటికి రాగానే పరిశుద్ధాత్మతో పూర్ణుడిగా నింపబడ్డాడు. ఈరోజు ప్రతి విశ్వాసికి కూడా ఆత్మ మూలంగా జన్మించినంత మాత్రాన అక్కడికి సరిపోదు, మనకు కూడా పరిశుద్ధాత్మ దేవుడి పరిచర్య, పరిశుద్ధాత్మతో నింపబడాలి ప్రియులారా. సో ఇఫ్ Holy Spirit is very important in the life of Jesus, the Son, the begotten Son of God, how much more you and me? నీ జీవితంలో నా జీవితంలో ఆయనకి ఎంత అవసరము మనకు. యేసు ప్రభు వారికి అవసరమైతే మన జీవితంలో కూడా తను చాలా చాలా అవసరం ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:12-13 వచనాల ప్రకారం ఈ విధంగా సెలవిస్తుంది, ఎప్పుడైతే మీరు సువార్తను విని యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, వెంటనే దేవుడు వీరు నా సొత్తు అని తన ఆత్మచేత మిమ్మల్ని ముద్రించుకుంటాడు. సో ప్రతి విశ్వాసి కూడా దేవుని ఆత్మచేత ముద్రించబడ్డవాడే. ఎవ్రీ బిలీవర్ ఈస్ సైన్డ్ బై ద హోలీ స్పిరిట్. ప్రతి విశ్వాసి కూడా పరిశుద్ధ ఆత్మచేత ముద్రించబడిన వాడే.
అన్నంత మాత్రం సరిపోదు ప్రియులారా. పరిశుద్ధాత్మ దేవునితో సహవాసము, పరిశుద్ధాత్మ దేవుడితో మన జీవిత విధానం, జీవితంలో నడిపించబడడం. మీరు అడగొచ్చు, పాస్టర్ గారు పరిశుద్ధాత్మ దేవుడు మరి మనలోనికి వస్తే ఆయన ఏం చేస్తాడు? ప్రతి దైవజనుడు కూడా ప్రార్థన అయిపోయిన తర్వాత బెనడిక్షన్ ఇస్తుంటారు, ఆశీర్వదిస్తుంటారు. ఏమైనా ఆశీర్వదిస్తుంటారు? తండ్రి ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ సహవాసము మీకు తోడై ఉండును గాక అంటారు. తండ్రి ప్రేమ ప్రత్యక్షమైంది యేసుప్రభు ద్వారా, యేసయ్య కృప వచ్చింది యేసుప్రభు ద్వారా. ఈరోజు ప్రతి విశ్వాసికి కావాల్సింది పరిశుద్ధాత్మ సహవాసము. సో పరిశుద్ధాత్మతో సహవాసం కావాలి అంటే మొట్టమొదటిగా పరిశుద్ధాత్మను గురించి మనం తెలుసుకోవాలి. ఈరోజు దేవుడు అందుకొరికి ఆయన మరణము, ఆయన పునరుద్ధానం తర్వాత ప్రాముఖ్యమైన అంశముగా పరిశుద్ధాత్మను గురించి మనకు సెలవిస్తున్నాడు. చాలా పెద్ద అంశం ప్రియులారా. ఈరోజు ఇంకా నేను పరిశుద్ధాత్మ పరిచర్యలకు వెళ్ళట్లేదు. ఈరోజు పరిశుద్ధాత్మ ప్రాముఖ్యత నేను తెలియజేస్తున్నాను మీకు. యేసు ప్రభు వారికి అవసరమైతే ఆయన మనకు అవసరం. యేసు ప్రభు వారు జన్మించడానికి కారణమైతే మనము నూతనంగా జన్మించడానికి కారణం ఆయన. యేసు ప్రభు వారు బాప్తిసం పొందుకోవడానికి పరిశుద్ధాత్మ పూర్ణుడైతే తీతుకు రాసిన పత్రికలు అంటాడు, మీరు మద్యంతో మత్తులై ఉండకుడి, ఆత్మచేత నింపబడండి, ఆత్మ పూర్ణులవుడండి అంటాడు. సో మనం కూడా ఆత్మ పూర్ణులుగా నింపబడుతుండాలి. దేవునికి ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారు. దేవుని పిల్లలు వేరు, ఎదిగిన కుమారులు వేరు. సో దేవుని ఆత్మచేత నడిపించబడ్డప్పుడు మనం దేవుని కుమారులు అనబడతాం. మరి పిల్లరా, ఈరోజు ఈ వాక్యాల ద్వారా మీరు గమనించారని నేను నమ్ముతున్నాను. దేవుడు ఈరోజు మీతో మాట్లాడని నేను నమ్ముతున్నాను. పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ లోకానికి వచ్చింది నిన్ను నన్ను ఆదరించడానికి, నీకు నాకు సహాయం చేయడానికి, నీలో నాలో ఉండడానికి వచ్చాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు, మీ శరీరము దేవుని ఆలయమని మీరు ఎరగరా అని మాట్లాడతాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని కుమారుడు కుమార్తె, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా మీ జీవితంలో ఇప్పటివరకు పరిశుద్ధాత్మతో సహవాసం లేదా? పరిశుద్ధాత్మ దేవుని ఇప్పటికీ మీరు ఇంకా గ్రహించలేదా? పరిశుద్ధాత్మ దేవుని గురించిన విషయాలు మీరు ఇప్పటికీ తెలుసుకోకున్నట్లయితే దేవుడి రుచి ఈ వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు వారికి అవసరమైతే నీకు నాకు పరిశుద్ధాత్మ పరిచర్య అవసరం. అందుకొరికి దేవుడు నేను వెళ్ళిపోవటం మీకు ప్రయోజనకరం, ఆయన వస్తేనే మీకు ప్రయోజనం. ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు, ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు, సమస్త గ్రహింపునిస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు, తెలివినిస్తాడు. ఇంకా నేను పరిశుద్ధాత్మ పరిచర్య గురించి ఒకరోజు మాట్లాడతాను పిల్లారా. యూట్యూబ్లో ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్ గ్లోబల్ మినిస్ట్రీస్లో ఇది ఒక ప్లేలిస్ట్ ఉంటుంది ఖచ్చితంగా. పరిశుద్ధాత్మ ప్రాముఖ్యత, పరిశుద్ధాత్మ పరిచర్య, ఏడంతల ఆత్మ, ఇవన్నిటిని కూడా నేను యూట్యూబ్లో ప్లేలిస్ట్లో పెడతాను ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్ గ్లోబల్ మినిస్ట్రీస్లో. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ ప్రాముఖ్యత గురించి ఎందుకు నేను చెప్తున్నానంటే, యేసు ప్రభు వారికే పరిశుద్ధాత్మ దేవుడు అవసరమైతే ఈరోజు ప్రతి విశ్వాసికి పరిశుద్ధాత్మ దేవుడు అవసరం. అక్కడ 16వ అధ్యాయంలో పరిశుద్ధ లేఖనం సెలవిస్తున్నట్లుగా యేసు ప్రభు వారు అన్నారు నేను వెళ్ళిపోతే మీకు ప్రయోజనకరం అంటూ మాట్లాడుతూ ఆ మరుసటి వచనంలో ఏమన్నారు చూడండి. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 7వ వచనం తర్వాత, ఆయన వచ్చి పాపములను గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొనజేయును. ఒక వ్యక్తి పాపములు ఒప్పుకోవాలి అంటే పరిశుద్ధాత్మ లేకుండా ఒప్పుకోడు. ఒక వ్యక్తి, అది విశ్వాసే కావచ్చు, అవిశ్వాసే కావచ్చు, అన్యుడే కావచ్చు, ఒక వ్యక్తి పాపములు ఒప్పుకోవాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ఒప్పుకోడు. ఒప్పింపజేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. సో ఒక వ్యక్తి రక్షించబడాలి అంటే పరిశుద్ధాత్మ ప్రాముఖ్యం. సో యేసు ప్రభు వారు అంటున్నారు, ఆయన వచ్చి లోకాన్ని ఒప్పింపజేస్తాడు. పాపం గురించి ఒప్పింపజేస్తాడు, నీతి గురించి ఒప్పింపజేస్తాడు, తీర్పును గురించి కూడా ఒప్పింపజేస్తాడు. ఆయన పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ అంటాడు, యేసు ప్రభు అని ఆయన ఆత్మ లేకుండా ఎవరు ఒప్పుకోలేరు. అంటే ఒక వ్యక్తి రక్షించబడాలి, యేసుని ప్రభువుగా స్వీకరించాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడి ద్వారానే ఒప్పింపబడి, పాపాలు ఒప్పింపబడి, నీతి ఒప్పింపబడి, యేసు ప్రభు అని గ్రహించాలి అంటే అది పరిశుద్ధాత్మ ద్వారానే సాధ్యం. అనగా ఇప్పుడు మనకు చాలా తేటతెల్లగా అర్థమవుతుంది ప్రియులారా, పరిశుద్ధాత్మ లేకుండా ఒక వ్యక్తి పాపాలను ఒప్పుకోడు, పరిశుద్ధాత్మ లేకుండా ఒక వ్యక్తి రక్షించబడడు, పరిశుద్ధాత్మ లేకుండా పరలోక రాజ్య సంబంధమైన విశ్వాస జీవితము ఈ లోకంలో మనం జీవించలేము. ఆ పరలోక రాజ్యం నుండి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా, ఆ సహవాసము ద్వారానే ఈ లోకంలో పరలోక రాజ్య సంబంధిగా దేవుని కుమారులుగా శక్తి పొందుకొని అధికారంతో జీవించి సమస్త గ్రహింపు, సమస్త జ్ఞానము ఆయన ద్వారా మాత్రమే మనకు కలుగుతుంది ప్రియులారా. మరి దేవునికి స్తోత్రం.
ఈరోజు ఈ యొక్క అద్భుతమైన వాక్యము ద్వారా పరిశుద్ధాత్మను గురించిన ప్రాముఖ్యత మనందరము గ్రహించి ఉన్నామని నమ్ముచున్నాను ప్రియులారా. ఈరోజు ఇంకా నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోలేకపోయినట్లయితే, 12 సంవత్సరాల ముందు నేను కూడా ఒక విశ్వాసిగా ఉన్నాను. ఈ వాక్యాన్ని చదివేవాడిని, అందరూ విశ్వాసులు చదువుతున్నట్టు చదివి ప్రార్థనలో ఉండేవాడిని నేను కూడా. కానీ 12 సంవత్సరాల ముందు పరిశుద్ధాత్మను గురించి నేను గ్రహించిన తర్వాత, ఆయన నా కొరకు వచ్చాడు, నాతో ఉండడానికి వచ్చాడు, నన్ను నడిపించడానికి వచ్చాడు, నాకు జన్మనివ్వడం మాత్రమే కాదు, నాకు తల్లిగా తండ్రిగా తానయుండి పరలోక రాజ్యంలో చేరే వరకు, తిరిగి క్రీస్తుని కలుసుకునే వరకు నాతోనే ఉండడానికి వచ్చాడు నా ఆదరణకర్త అని నేను తెలుసుకున్న రోజు నా జీవితం మార్చబడింది. ఆయనతో సహవాసం చేయడం మొదలుపెట్టినప్పటి నుండి నా జీవితంలో నేను దేవుని కుమారుడి అధికారం వహించి ఈ లోకంలో సువార్త ప్రకటించడమే కావచ్చు, రోగుల్ని స్వస్థపరచడం కావచ్చు, అది ఇంకా ఏ విషయంలో అయినా కానీ పరిశుద్ధాత్మ సహాయమే ప్రియులారా. మన సొంత సామర్థ్యంతో మనం ఏం చేయలేము. అందుకొరకు యేసు ప్రభువు శిష్యులతో చెప్పాడు, మీరు వెళ్ళకండి, ఇక్కడే ఉండండి, పరిశుద్ధాత్మ వచ్చే వరకు మీరు సువార్త ప్రకటించకూడదు. ఆయన వచ్చిన తర్వాత మీరు శక్తిని అందుకుంటారు కనుక మీరు బూదిగంతముల వరకు సాక్షులుగానే ఉంటారన్నాడు. అంత ప్రాముఖ్యం పరిశుద్ధాత్మ. శిష్యులతో చెప్పేవాడు, ఎటెళ్ళాలి, ఎటెళ్ళకూడదు, ఎవరిని ప్రతిష్ఠించాలి, ఎవరిని ప్రతిష్ఠించకూడదు, అన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యంలోకి నడిపించేవాడు. మరి ఈరోజు నా జీవితంలోకి వచ్చి నన్ను ఆదరిస్తున్న, సహాయం చేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడే ఈరోజు నీ జీవితంలోకి వచ్చి నిన్ను ఆదరించి, తల్లిగా తండ్రిగా ఆదరించి ఆత్మీయంగా జన్మనించిన పరిశుద్ధాత్మ దేవుడు పరలోక రాజ్య నివాసులుగా నిన్ను జీవించడానికి, ఈ దైవత్వం జీవించడానికి, ఈ లోకంలో దైవ జీవితాన్ని జీవించడానికి, ఈ లోకంలో నీతిగా జీవించడానికి, ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించడానికి మానవ సామర్థ్యం సరిపోదు. ఇప్పటికీ చాలామంది క్రైస్తవులు ఫెయిల్ కావడానికి కారణం ఏంటో తెలుసా అండి? స్టిల్ దే లీవ్ విత్ ద హ్యూమన్ ఎఫర్ట్స్. మానవ సామర్థ్యం జీవించడానికి ప్రయత్నిస్తున్నారు. పాస్టర్ గారు, పలాని వ్యసనము నుండి నేను బయటికి రాలేకపోతున్నాను. చాలామంది మానవ సంబంధమైన సొల్యూషన్స్ ఇస్తుంటారు, మానవ సంబంధమైన సొల్యూషన్స్ని పరిష్కారాలు ఇస్తుంటారు. బట్ నిజమైన పరిష్కారం ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? పరిశుద్ధాత్మ దేవుని సహాయం పొందుకొని, సామర్థ్యం పొందుకుంటే నువ్వు దాని నుండి బయటకు రాగలుగుతావు, ఆ వ్యసనం నుండి బయటకు రాగలుగుతావు, లేదా ఈ లోక సంబంధమైన ఏ విషయంలోనైనా సరే నువ్వు బయటకు రాగలుగుతావు. ఎందుకంటే మనం ఆత్మ మూలంగా జన్మించాము. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు గనక ఈ లోకాన్ని జయించి ఉన్నామంటున్నాడు యోహాను రాసిన పత్రికలో. మరి ఆయన లేకుండా ఈ లోకాన్ని మనం జయించలేము, ఈ లోకంలో ఉన్న వ్యసనాలను జయించలేము, ఈ లోకంలో ఉన్న శోధకుని జయించలేము. ఈ లోకంలో ఉన్న దేన్నని జయించాలి అంటే, దేవుని పిల్లల నుండి దేవుని కుమారులకు అధికారం పొందుకోవాలి, ఎదగాలి అంటే ఆ పరిశుద్ధ ఆత్మదేవుడు తల్లిగా తండ్రిగా వచ్చి నిన్ను నన్ను ఆదరించి, సహాయం చేసి, బలపరిచి, జ్ఞానము, తెలివి, పరలోక రాజ్యానికి సంబంధించినవన్నీ ఇచ్చి ఆయనే నడిపించి సహవాసం చేయడానికి వచ్చాడు కనుక వితౌట్ హోలీ స్పిరిట్ వీ కాంట్ లీవ్ ఏ గాడ్లీ లైఫ్ ఆన్ దిస్ ఎర్త్. పరిశుద్ధాత్మ లేకుండా, పరిశుద్ధాత్మ సామర్థ్యం లేకుండా, పరిశుద్ధాత్మ సహాయం లేకుండా దైవత్వాన్ని ఈ లోకంలో జీవించడం చాలా కష్టం ప్రియులారా. అందుకొరకు గలతీయులకు రాసిన పత్రికలో పౌలు చాలా సీరియస్ అవుతాడు, కోపడతాడు. గలతీయులకు రాసిన పత్రికలో గలతీయులను ఆ సంఘంతో అంటాడు, ఓ అవివేకులైన గలతీయులారా, ఎవడు మిమ్మల్ని మోసపుచ్చాడు? ఆత్మ సంబంధంగా ప్రారంభించి శరీర సంబంధంగా పరిపూర్ణమవ్వాలనుకుంటున్నారా? చెప్పండి. మీరు ధర్మశాస్త్రానికి సంబంధించిన క్రియలను బట్టి పరిశుద్ధాత్మను పొందుకున్నారా? విశ్వాసాన్ని బట్టి పరిశుద్ధాత్మను పొందుకున్నారా? మరి విశ్వాసాన్ని బట్టి పరిశుద్ధాత్మను పొందుకున్న మీరు ఆత్మ ద్వారానే నడిపించబడాలి, కానీ మళ్ళీ మీ సొంత క్రియలను బట్టి మీరు పరిపూర్ణులు అవ్వాలని ఎలా అనుకుంటున్నారు అంటాడు ప్రియులారా. సో ఒక విశ్వాసి పరిపూర్ణుడు కావాలి అన్నా, క్రీస్తు స్వరూపంలోకి మార్చబడాలి అన్నా 2 కొరింథీ 3:18 ప్రకారము నిత్యుడగు ఆత్మ ద్వారా ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఒక విశ్వాసి క్రీస్తు పోలికగా మార్చబడాలి అంటే పరిశుద్ధాత్మ సహవాసమే, పరిశుద్ధాత్మ సహాయమే, పరిశుద్ధాత్మ ఆదరణే నీకు నాకు చాలా ప్రాముఖ్యం. మరి రోజు ఈ వాక్యం విన్న నీవు కళ్ళు మూసుకొని ఒకసారి పరిశుద్ధాత్మ దేవుణ్ణి, అయా నా జీవితంలోకి రా, నేను దైవత్వాన్ని క్రీస్తు ద్వారా పొందుకున్నాను, నిత్య జీవాన్ని క్రీస్తు ద్వారా పొందుకున్నాను, నీ నీతి క్రీస్తు ద్వారా పొందుకున్నాను, నీ పరిశుద్ధతను క్రీస్తు ద్వారా పొందుకున్నాను. బట్ వీటన్నిటిని ఈ లోకంలో నేను జీవించాలి అంటే, వీటన్నిటిలో నేను ఎదగాలి అంటే, నిత్య జీవంలో ఎదగాలి అన్నా, నీ నీతిలో నేను నడవబడాలన్నా, నీ పరిశుద్ధతలో నడిపించబడాలన్నా, అయ్యా అది నీ ద్వారా మాత్రమే, నీ నడిపింపు ద్వారా, నీ సహవాసం ద్వారానే అని ఈరోజు నేను నేర్చుకున్నాను. దేవా, యేసు ప్రభు వారికే పరిశుద్ధాత్మ అవసరమైతే నాకు కూడా అవసరమయ్యా
అని చెప్పి నీ జీవితంలోకి ఈరోజు నువ్వు ఆహ్వానించుకుంటే వెంటనే ఆయన నీ శరీరాన్ని తన నివాస స్థలముగా మార్చుకొని, తన ఆలయంగా మార్చుకొని, నీతో సహవాసం చేయడానికి, నిన్ను బలపరచడానికి, నేను ఆదరించడానికి ఆదరణకర్తగా, సహాయకుడిగా నీ లోనికి వస్తున్నాడు. ఈ సమయంలో కళ్ళు మూసుకొని, పరిశుద్ధాత్మదేవా నాలోనికి రా అని విశ్వాసం ద్వారా నువ్వు అడిగి, ఆయన వచ్చాడు అని విశ్వాసం ద్వారా నువ్వు నమ్మితే, రోజు ఆయనతో నువ్వు సహవాసం చేస్తే నీ జీవితము క్రీస్తు స్వరూపంలోనికి, క్రీస్తు పరిపూర్ణతలోనికి మార్చబడుతుంది. అది మొదలుకొని మతం వదిలిపెట్టి మార్గంలోకి వస్తావు. నిజమైన క్రీస్తు మార్గంలోనికి. ఈరోజు నేను చూపించేదంతా క్రీస్తు మార్గమే, క్రీస్తు జీవితంలో జరిగిందని మీకు చూపించాను నేను. ఈరోజు మన జీవితంలో కూడా అదే జరగాలి, అదే జరుగుతుంది ప్రియులారా, పరిశుద్ధాత్మ ద్వారా. ఈ సమయంలో కళ్ళు మూసుకొని అడుగుతున్నాము, నా కొరకు లోకానికి వచ్చిన పరిశుద్ధాత్మదేవా, మా ఆదరణకర్త, యేసు ప్రభు స్థానాన్ని తీసుకోవడానికి, ఈ లోకంలో మాతో ఎల్లప్పుడూ ఉండడానికి ఈ లోకానికి వచ్చిన పరిశుద్ధాత్మదేవా నాలోనికి రా, నన్ను ఆదరించు, నాకు సహాయం చేయి, జ్ఞానాన్ని ఇయ్యు, ఈ లోకంలో ఉన్న వాటిని అన్నిటినీ జయించే శక్తిని నువ్వు అడిగితే ఈ సమయంలో నీలోనికి వస్తున్నాడు, నేను ఆదరిస్తున్నాడు. ఎస్, ఈ సమయంలో నీలోనికి వస్తున్నాడు ప్రియులారా. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చు నా ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చు నా ప్రియుడు, చేయి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును, చేయి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చు నా ప్రియుడు. మహోన్నతుడా, సర్వాధికారి, మా గొప్ప దేవా, నీ ప్రియ కుమారుడు, మా రక్షకుడు క్రీస్తు రక్తము ద్వారా మా పాపములను కడిగి ఆయనలో ఉన్న నిత్య జీవాన్ని మాకు వెలుగుగా ఇచ్చి, నీ ప్రియ కుమారుడి ప్రాణము పెట్టి మమ్మల్ని వెలతో కొనుక్కొని మమ్మల్ని అనాథలుగా వదిలిపెట్టకుండా మీరు మాలో డిపాజిట్ చేసిన, మీరు మాకు ఇచ్చిన దైవ లక్షణాలన్నిటినీ కూడా, మీ నిత్య జీవము, మీ ప్రేమ, మీ కృప, మీ నీతి, మీ పరిశుద్ధత, వీటన్నిటినీ ఈహలోకంలో పరలోక రాజ్య వారసులుగా నివసించడానికి ప్రభువా తండ్రి మాతో ఎల్లప్పుడూ ఉండుటకు ఆదరణకర్తను, సహాయకుడను, సత్యస్వరూపియగు పరిశుద్ధాత్మను మా కొరకు పంపించి మాలో నివసింపజేస్తున్న దేవానికి వందనాలయ్యా. తండ్రి, ఇది ఎంత గొప్ప మర్మము దేవా. క్రీస్తు మాయందు మహిమకు నిరీక్షణ. మేము క్రీస్తునందు ఉండడం మాత్రమే కాదయ్యా, క్రీస్తు అభిషక్తుడు పరిశుద్ధాత్మ దేవుడు మాలో నివసిస్తున్నాడు. మా శరీరం ఆయన ఆలయంగా మార్చబడిందయ్యా. ఈ లోకంలో నీ పిల్లలుగా, నీ కుమారులుగా జీవించడానికి ప్రభువా, నీ ఆదరణకర్తను, నీ ఆత్మను పంపించిన తండ్రి నీకు వందనాలు. ఈరోజు ఈ వాక్యం విని మాకు కూడా పరిశుద్ధాత్మ సహవాసము కావాలి. ఈ లోకానికి యేసు ప్రభు వారికే పరిశుద్ధాత్మ దేవుడు అవసరమైతే, ఈరోజు మా జీవితంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాకు అవసరమని ఆశతో పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రభువా వారి జీవితంలోకి ఆహ్వానిస్తున్న వారందరినీ కూడా నీ ఆత్మతో నింపమని అడుగుచున్నాను. ఏ విధంగా అయితే మా ప్రియ రక్షకుడు యోర్దాను నదిలో నుండి బయటికి రాగానే ప్రభువా పావురము వలె పరిశుద్ధాత్మ వచ్చి ప్రభువా పరిపూర్ణుడుగా పరిశుద్ధాత్మ పూర్ణుడుగా నింపబడినట్లుగా, ఇదిగో ఈ వాక్యం వింటూ ప్రార్థన చేస్తూ ఆశిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు పూర్ణుడిగా, యోడంతల ఆత్మగా ప్రతి బిడ్డను నింపుమని అడుగుతున్నాను ప్రభువా. ఈ లోకంలో వారు ఏదైనా జయించలేని స్థితిలో ఉన్నారు కావచ్చు, అది వ్యసనం కావచ్చు, అనారోగ్యం కావచ్చు, అప్పుల బాధలు అయి ఉండొచ్చు, ఈ లోకానికి సంబంధించిన అది ఏదైనా కావి ఉండొచ్చు తండ్రి. ఇదిగో నీ ఆత్మ ద్వారా తండ్రి, నీ ఆత్మ ద్వారా జయిస్తున్నారు యేసునామంలో. ఇన్ని రోజులు వారు సొంత సామర్థ్యంతో కష్టపడ్డారు ప్రభువా, మానవ సామర్థ్యంతో వారు కష్టపడి ఉండొచ్చు, కానీ ఈరోజు దైవత్వాన్ని ప్రభువా జీవించడానికి పరిశుద్ధాత్మ సామర్థ్యము, పరిశుద్ధాత్మ సహాయము, పరిశుద్ధాత్మ ద్వారా వారు జయిస్తున్నారు నమ్ముచున్నాను యేసునామంలో.
ఎందుకంటే ప్రభు నీ వాక్యం సెలవిస్తుంది, మాలో ఉన్నవాడు లోకంలో ఉన్న దురాత్మ కన్నా గొప్పవాడు గనక మేము ఈ లోకంను జయించి ఉన్నాము గనక తండ్రి, మరి నీ బిడ్డలందరూ కూడా ఈ రోజు మొదలుకొని పరిశుద్ధాత్మ సహవాసంతో, పరిశుద్ధాత్మ నడిపింపుతో, పరిశుద్ధాత్మ ఆదరణతో, పరిశుద్ధాత్మ సహాయముతో తండ్రి లోకంలో క్రీస్తు వలె ప్రభువా జీవించే కృప మా అందరికి ఇవ్వమని, నిత్యుడగు ఆత్మ ద్వారా, ప్రభువగు ఆత్మ ద్వారా ఆ పోలికగా, క్రీస్తు పోలికగా మమ్మల్ని మార్చుమని అడగచ్చు. మీకే మహిమ ఘనత ప్రభావాలను అర్పిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన ప్రియ కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, మనతో మనలో ఉండి నడిపించడానికి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సకల ఆశీర్వాదాలు మనందరికీ, ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకి ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడి పర్యంతం తోడు నీడయుండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కంగ్రాచ్యులేషన్స్. మీరు నాతో పాటు ప్రార్థించినట్లయితే, మీరు పరిశుద్ధాత్మను ఆహ్వానించినట్లయితే, విశ్వాసం ద్వారా అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువు విశ్వాసం. పరిశుద్ధాత్మదుడు అదృశ్యంగా ఉన్నాడు, కానీ ఆయన నీలో ఉన్నాడని విశ్వాసంతో నువ్వు నమ్మినట్లయితే ఈ రోజు నుండి నీ జీవితం మార్చబడుతుంది. ఆ వ్యసనం నుండి, అనారోగ్యం నుండి, అది ఏ పరిస్థితుల్లోనైనా పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా, ఆయన శక్తి ద్వారా నువ్వు బయటకు వస్తున్నావు. నీ జీవితంలో సాక్ష్యం ఉండబోతుంది. యేసు ప్రభు వారు నడిపించిన వాడే నిన్ను నన్ను నడిపిస్తున్నాడు. క్రీస్తును చేరే వరకు నీలో నాలో సత్క్రియను ఆరంభించిన వాడు క్రీస్తు రాకడ వరకు దాన్ని పరిశుద్ధాత్మ ద్వారా కొనసాగిస్తున్నాడు. కంగ్రాచ్యులేషన్స్. దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్.